కుర్చీలో కూర్చున్న వ్యక్తి నిజంగానే గలీజ్ భాష బూతు మాటలు మాట్లాడొచ్చా? అయితే గత ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ని కంపేర్ చేసుకొని రోజు మాట్లాడుతున్న వైనం చూస్తున్నాము. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కావచ్చు, లేదంటే రేవంత్ రెడ్డి సైన్యం అని చెప్పేవాళ్ళు. గతంలో మాట్లాడొచ్చు, కానీ ఇక్కడ మా నాయకుడు మాట్లాడితే తప్పుందా అనే మాట. కానీ ఇంత శృతి మించి ఫ్రస్ట్రేషనా, బాధనా, ఆవేదన, నేను రంగంలోకి దిగితే ఎట్లా ఉంటుందని నేను ఆ బూతు మాటల గురించి మనం ఈరోజు తలుచుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు దానికి కౌంటర్గా కేటీఆర్ కూడా సమాధానం ఇవ్వడం వచ్చింది, చాలా గట్టిగా ఆన్సర్ అయితే. సో దీనిపై డీప్ డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ రవీందర్ రెడ్డి గారు. నమస్తే అండి రవీందర్ రెడ్డి గారు. ఏం చెప్తారు ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఎందుకంటే మళ్ళీ ఆ మాత్రం మళ్ళీ గౌరవం ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు పాపం బాధపడతారు. కాబట్టి నిన్న మాట్లాడిన మాటలు, ఈరోజు కౌంటర్ అటాక్ ఇచ్చిన కేటీఆర్ మాటలు ఎట్లా చూస్తారు? ఇప్పుడు ఒకటి, ముఖ్యమంత్రిగా వారికి గౌరవం ఇవ్వాలనే సంస్కారం మనకు ఉంది. కానీ నేనేమంటున్నా అంటే, ఈయన ఏదైతే ఒక ఎమ్మెల్సీ ఇచ్చి సన్మానం చేసినటువంటి తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గారిని పట్టుకొని ఒకనాడు అన్నారు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అని ఎవరు సంబోధిస్తే, ఆయన ముఖ్యమంత్రి, ఎవరికి ముఖ్యమంత్రి, మా ఇంటి పెద్ద పాలేరు, మేము పెట్టుకున్న పాలేరు అని అన్నాడు. ఆ వ్యక్తిని అలా సన్మానించి ఒక ఎమ్మెల్సీ గట్టు పెట్టిండి ఈయన. అంటే ఆయన భాషలో మేము మాట్లాడాలంటే, వీడు ఒక తోకకు తలకాయకు తేడా తెలియనటువంటి దుర్మార్గుడు, వీడిని తీసుకొచ్చి ముఖ్యమంత్రి సీట్లు ఏదైతే కూర్చోబెట్టుకున్నామో, తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద పిట్ట దొచ్చినట్టు వచ్చింది దుర్మార్గుడు. మేము కూడా అనొచ్చు, నీ అవ్వ అనొచ్చు, నీ అయ్య అనొచ్చు, మేము అనరాదా? ఈయన అల్లుడికి ఏమన్నా ఇంత పిడికడ మీసాలన్నాయా? మీసాల మీద నిమ్మకాయలు నిలబెడుతుండే. వీని అల్లుడు కూడా పేడు మూతోడే కదా. పేడు మూతోడు నీ అవ్వ అంటే, కేదైతే రాష్ట్రాన్ని సాధించి అలా రాష్ట్రానికి ఒక జాతిపితలాగా కొలవబడుతున్నటువంటి తెలంగాణ కేసీఆర్ గారి సతీమణి, ఏదైతే ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు ప్రఖ్యాతలు సంబంధించిన కేటీఆర్ గారి తల్లిని పట్టుకొని నీ అవ్వ అన్నాడు. మేము కూడా అనొచ్చు ఈయన నీ అవ్వ అని. ఈయన అల్లుడిని పట్టుకొని కూడా అనొచ్చు. ఈయన అల్లుడిని పట్టుకొని అంటేనేమో ఈయన భార్యకు వస్తుంది, ఈయనంటే ఈయన తల్లికి పోతుంది. కానీ కేసీఆర్ గారు ఎప్పుడు కూడా మాకు మరీ ఈ భాషను ఉపయోగించమని చెప్పలేదు. కానీ ఈ సందర్భంలో మాకు అనిపిస్తూ ఉన్నది, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కార్యక్రమం తలపెట్టినా చాలా డీప్గా డెప్త్గా ఒక సబ్జెక్టులోకి వెళ్ళి దానివల్ల నష్టాలు లాభాలు, గతంలో ఏం జరిగింది, ఇప్పుడే జరుగుతాం అవన్నీ వివరించే క్రమంలో ఏమన్నా అంటే ఆ సన్నాసులకు సోయి లేదా, వాళ్ళకైతే మైండ్ ఉండాలి, ఇంత మటుకు మాట్లాడింది తప్ప ఈ రకంగా కుటుంబ సభ్యులను ఉద్దేశించి బాడీ షేమ్ చేసుకుంటూ తల్లిని, తండ్రిని, కొడుకును, భార్యను ఏదైతే ఉచ్చరిస్తున్నాడో, ఇంతకంటే దుర్మార్గపు ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఎక్కడ లేడు. ఇది చాలా స్పష్టంగా చెప్పొచ్చు. అంటే వీళ్ళంతా కూడా ఈరోజు ఈయనకు సంబంధించిన సోషల్ మీడియా కావచ్చు, మరొకరు కావచ్చు, గతంలో మాట్లాడేది కదా అనేసి మొత్తం ఒక బూత్ క్యాలెండర్ లాగా ఏదైతే ఒకటి రెడీ చేసి, మనం అంటే స్టార్టింగ్లో తిన కోసం రెడీ చేసారు బూతులు, దాన్నే ఇప్పుడు రిపీట్ చేసేసి ఇది ఆనాడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఈరోజు బూతులు అంటూ అంటే కంపేర్ చేస్తున్నాడు. నేనేమంటానంటే, ఒకవేళ ఆ రోజు ఆయన మాట్లాడిండు కాబట్టే వీళ్ళంతా కూడా ప్రచారం చేశారు కదా, అహంకారం అని అదని. సరే ఏదేమైనా కావచ్చు, కర్ణుడు సాగుకు 1,00,000 కారణాలు అంటూ 1.8% ఓట్లతో తేడాతోటి ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంలో అయ్యారు, వీళ్ళు అధికార పక్షంలోకి వచ్చారు కదా. సో కానీ ఆయన ఎక్కడ కూడా అంటే నిన్న మాట్లాడిన మాటల్లో ఆవేశం అనిపించిందా, ఫ్రస్ట్రేషన్ వచ్చిందా, బాధ అనిపించిందా, దేనికి మాట్లాడుంటాడనిపించింది? ఇప్పుడు ఒకటి, కేసీఆర్ గారు ప్రస్తావించినటువంటి ప్రెస్ మీట్ను ఒక 1.5 అవర్ వారి ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు, ఒకవైపు విద్యార్థుల చావులు, ఒకవైపు సాగునీరు కేటాయింపుల కాడ, ఒకవైపు ప్రాజెక్టుల దగ్గర వచ్చిన గొడవలు, ఒకవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పడిపోతున్న చోట, అంటే ప్రతి ఒక్కదాన్ని ఒక సబ్జెక్ట్ వైజ్ పాయింట్ టు పాయింట్ వారు క్వశ్చన్ చేసిన వాటికి సమాధానం ఎవరు చెప్పాలంటే, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన మీద బాధ్యత ఉన్నది. కేసీఆర్ గారు లేవనెత్తిన ఏ అంశం పైన కించిత్తు అవగాహన కానీ చిత్తశుద్ధి కానీ నాకు లేదు. లేనప్పుడు ఏం చేయాలి అంటే, ఈ రకంగా బూత్ కానీ, ఈ రకంగా అక్కసు వెలగక్కడం కానీ, ఈ రకంగా ఫ్రస్ట్రేషన్లోకి పోయి పిసపిస ఉర్రడం కానీ చేస్తే ఇష్యూ డైవర్ట్ అవుతుంది, నేను సేఫ్ అవుతాను అనే భ్రమలో ఈయనున్నాడు. కానీ కేసీఆర్ గారు అట్లా లేరు. ఈయనేదో అరవడం వల్ల కేసీఆర్ గారు సైలెంట్గా ఉంటున్నారు అంటే, ఈయనకంటే దుర్మార్గుడు, ఈయనకంటే మురుకుడు ఎవడు ఉండడు. కేసీఆర్ గారు ఆ రోజు ఏదైతే అంశాలు లేవనెత్తిండో ఆ అంశాలపైన ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డి చేతగానోడు అని నిలబెట్టేదాకా కూడా ప్రజల చేతనే చెప్పిస్తాడు తప్ప ఈయనలాగా పిచ్చి పిచ్చిగా ఉర్రడు. కేసీఆర్ అడిగిన ప్రతి ప్రశ్నకు ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత పైన ఉన్నది. సమాధానాలు చెప్పకపోవడం బదులు ఒరుతున్నాడు అంటేనే ప్రజలు అనుకుంటా ఉన్నారు, వానికి పిచ్చిలేసింది, వాడు సైకో అయిపోయాడు, పాగాలుగాడు అయిపోయి ఒరుతున్నాడు. కేసీఆర్ గారు 1.5 గంట సేపు మాట్లాడితే ప్రజలు యావత్ తెలంగాణ కూర్చొని చాలా శ్రద్ధగా విని జరిగిన లోటుపాట్లన్నీ కూడా అవగాహన చేసుకున్నారు. ఈ దుర్మార్గుడు ఏం చెప్తాడని మేము ఎదురు చూస్తే వీడు పిచ్చర్లే కూర్చుండని అంటున్నా. మీరు కూడా ఇప్పుడు ముఖ్యమంత్రిని ఆ విధంగా మీరు సంబోధించొచ్చా? దాంట్లో నిజంగానే నేను ఏమంటున్నా, ఈయన తిట్టిన తిట్లను సమర్థించుకుంటూ ఇలా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా
వంత పాడుతూ ఉంది అంటే అది యాక్సెప్టే కదా. అంటే ఈయన తిట్టిన ఈయన తిట్లు గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడిన మంది మాటల గురించి ఈ రోజు మంత్రులు కానీ వేరెవరు కూడా నోరెత్తకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అంటారు. కాదు కరెక్ట్ కాదు, ఇట్లా మాట్లాడకూడదు అనేసి కనీసం ఎవరు ఒక ట్వీట్ వేసిన పరిస్థితి కూడా లేదంటే తగ్గి వెనక్కి తగ్గి ఉన్నారా, ఎందుకులే మాకని వదిలేసారా, ఏమై ఉంటుంది? వాస్తవంగా ఈయన మాట్లాడిన మాటల పట్ల ఈరోజు కాదు ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కానీ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకున్న ఉన్నవాళ్ళు కానీ ఈయన ఆలోచన విధానానికి ఈయన కార్యాచరణకి ఏ రోజు మద్దతు ఇవ్వలే, మనకు తెలుస్తుంది. ఇప్పటివరకు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వరు. ఈరోజు ఈయన మాట్లాడిన మాటలు కూడా ఇంద పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్లో ముఖ్య నాయకులు మంత్రుల స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కేసీఆర్ గారు మాట్లాడినప్పుడు ఆ ప్రెస్ మీట్ మేము విన్నాము. కొంత మా కార్యకర్తలు వచ్చేసి అది ఎందుకు వింటారు అంటే ఆయన మాట్లాడే దాంట్లో ప్రతి దాంట్లో సబ్జెక్ట్ ఉంటుంది, లోటుపాట్లు తెలుసుకుంటామని మేము వింటున్నామని చెప్పేసి మేము విన్నాము. వారు మాట్లాడిన దానికి మా ముఖ్యమంత్రి ఏం మాట్లాడతారు అని అంటే మా ముఖ్యమంత్రి పిచ్చిలేసినట్టు అవుతున్నాడు అని చెప్పేసి వాళ్ళ మంత్రుల స్థాయి నాయకులు, ముఖ్యమంత్రి స్థాయి ఇదే ఒక జిల్లా స్థాయి నాయకులు మాట్లాడుకున్న సందర్భంలో కూడా మేము ప్రజల క్షేత్రంలో వింటూ ఉన్నాం. దానికి తోడు మేము ఏమంటా ఉన్నామంటే పని చేతగానోడే ఫ్రస్ట్రేషన్కి గురవుతాడు, పని చేతనైనోడు ఇంకా పనిలో ఒక డీప్కి వెళ్ళిపోతాడు. ఇది ఒకటే కేసీఆర్ గారికి ఈయనకు ఎక్కడ పడదు అంటే కేసీఆర్ గారు 100% ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి టాప్ టు బాటం వాళ్ళు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకొని ఇంప్లిమెంట్ చేసినట్టు. దాని ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చాలా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. నేను కుర్చీకి విలువిస్తున్నాను, నీకు కాదు, అయినా నాకు విజ్ఞత ఉంది అని చెప్పి నిన్న ఏవేవైతే మరి కొన్ని అవమానించబడే రకంగా ఉన్న మాటలు ఈరోజు తెరపైకి మా నాయన చాలా గొప్పడు తెలంగాణ తెచ్చింది కాబట్టి మా నాయన పేరు నేను వాడకుంటే ఇంకెవరు వాడతారు అనేది. రెండొక మాట వచ్చేసి నాకు అన్ని భాషలు వచ్చి నేను తిట్టాలంటే ఇంకా పొల్లుగా ఘోరంగా నేను ఉర్దూలో తిడతా, హిందీలో తిట్టొచ్చు, ఇంగ్లీష్లో తిట్టొచ్చు. తర్వాత ఆంధ్ర గురించి చెప్పినప్పుడు నువ్వు ఆంధ్ర నుంచి అల్లుని తెచ్చుకున్నావు కదా, అయితే నువ్వు భీమవరం బుల్లోడివా, చిట్టినాయుడు కదా, ఇట్లా కొన్ని మాటలు మాట్లాడేది కదా. ఎలా ఉంది కనీసం ఈరోజు ఈక్వల్ కౌంటర్ వచ్చింది అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా పోనీ ఆయన చాలా విఘ్నతకే వదిలేసింది అనుకోవచ్చా? ఈరోజు 100% నాకు తెలిసి కేసీఆర్ గారు చాలా విఘ్నతతోటి ఒక సంస్కారవంతమైన భాష పదాలు వాడుతూ ఉన్నాడు. ఈయనకు సరిపోవాలి కౌంటర్ అంటే ఒక్క క్షణం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మమ్మల్ని వదిలిపెడితే 100% ఆయనకు సరిపోయింది దానికంటే ఇంత కాస్త ఎక్కువనే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కేసీఆర్ గారైనా కేటీఆర్ గారైనా మొదటి నుంచి ఒకటే చెప్తారు, మన ముఖ్య ఉద్దేశం అది కాదు, మన సబ్జెక్టుతో ప్రజలకు వెళ్ళాలని చెప్తా ఉన్నారు. కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పిన పదాలు చాలా చిన్నవి, ఆయన కానకూడవి. ఎందుకంటే ఆయన భాషలోనే చెప్తేనే ఆయన కానుతాయి. ఎందుకంటే ఆయన స్థాయి ఏంది, ఆయనకున్న పట్టుదల ఏంది, ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి ఎంత అనేది మేము చూస్తూ ఉన్నాం. కాబట్టి ముఖ్యమంత్రి కాబిల్ అనేది ఏ కోషణ లేదు ఆయనకి. ఇంకొక మాట, నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు కల్వకుంట్ల కుటుంబాన్ని నేను రాజకీయ సమాధి చేస్తాను, ఇంకా రానివ్వను, మళ్ళీ రాజకీయ అంటే వాళ్ళని మళ్ళీ ఆ పీఠం ఎక్కడానికి నేను అవకాశం ఇవ్వను అని మాట్లాడాడు. కరెక్ట్ ఉంటుందా ఇది నిజంగా ప్రజల అవకాశం ఇవ్వాలన్నా, ఎవరు గెలవాలి ఎవరు గెలవకూడదు అనేది, లేకపోతే కేవలం ఇట్లా ఇప్పుడున్న ముఖ్యమంత్రి చేతిలోనే ఉంటుందా అనేసి ఈరోజు తెలంగాణ ప్రజలు మాట్లాడుకుంటున్న మాట కదా. దీని గురించి ఏం చెప్తారు మీరు? అయితే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం కానీ ఆయన కరెక్టే చెప్పిండు. ఏమని? రాజకీయాలలో నేను ఉన్నంత వరకు అంటే ఆయన రాజకీయాల్లో ఉండేది ఇంకా 2 ఏళ్ళు, తర్వాత కుక్క కూడా దేకది, కుక్క కూడా దేకది, 2 ఏళ్ళ తర్వాత నేనే కర్మరగైపోతా. కాబట్టి ఇక వాళ్ళు ఎట్లా ఉంటారని చెప్పేసి ఆయన బరాబరి చెప్పుకుంటున్నాడు. ప్రజలు కొంచెం గందరగోళం గురవుతున్నారు కానీ వాస్తవానికి 2 ఏళ్ళకి మించి ఈయన ఉండడు రాజకీయాల్లో. ఈయనకి ఏముందని చెప్పేసి ఉంటాడు. ఇలా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఎవరిని అడిగినా ఒక చరిత్రను ఒక పాఠం చెప్పినట్టు చెప్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఎట్లుంది, ఏర్పడినాక ఎట్లున్నది, మేము చేసిన పనులు ఏమని. ఇప్పుడు ఈయన ఈ 2 ఏళ్ల పాలనలో చెప్పానని ఏం చెప్తాడు? గతంలో ఏమన్నాడు? కేసీఆర్ గారి మనవన్ని దూషించిండు, కేసీఆర్ గారి కోడలను దూషించిండు, కేసీఆర్ గారి భార్యను, కేసీఆర్ గారి చుట్టాలను. ఇవాళ మనవని పట్టుకొని పోతున్నాడు, అల్లుని పట్టుకొని పోతున్నాడు, బిడ్డను పట్టుకొని పోతున్నాడు, కొడుకుల మన తమ్ములను పట్టుకొని పోతున్నాడు. దీనిపైన మాట్లాడు. అప్పు అని చెప్పేసి నిలిగిన ఈ చేతగానోడు ఇలా 2.5 లక్షల కోట్ల అప్పు చేసిండు 2 ఏళ్ళల్లో. ఎందుకు చేసినావు అంటే వాటికి సమాధానం చెప్పాడు. కాబట్టి ఈయన చరిత్ర అనేది 2 ఏళ్ళే, ఈ పదోన్నత షేపే చరిత్ర. ఈ తర్వాత ఆయన ఉండడు. కాబట్టి నేను ఉన్నంత షేపు అంటే ఆయన ఉండేది ఇంకా 2 ఏళ్ళనే విషయం. అంటే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే ఆయన నిజంగానే చాలా సవాళ్ళు విసిరి మాట్లాడిండు, జనాలు కూడా చూసి ఆసక్తిగా ఆనాడు రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే. ఈ రోజు మళ్ళీ సేమ్ అదే స్ట్రాటజీ కనుక మాట్లాడి అదే బూతులు అందుకున్నా, లేకపోతే అదే తొడలు కొట్టినా, లేకపోతే అదే స్థాయిలో అగ్రెసివ్గా మాట్లాడితే మళ్ళీ నేనే ప్రజలు నన్ను గుండెల్లో నిలుపుకుంటారు అనుకుంటుండా, లేకపోతే అధికారంలోకి వస్తాడు అనే ఒక భ్రమ ఏమన్నా అనిపిస్తుందా మాటలు చూస్తుంటే? ఇప్పుడు కేసీఆర్ గారు ఆ రోజు ఏమైనా బూతులు వాడారా, లేకపోతే కొన్ని వేరే పరుష పదజాలమైన మాటలు వాడారంటే తెలంగాణ యాస భాషకు అనుబంధంగా ఉండేటువంటి కొన్ని పదాలను ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం మాత్రమే వాడండి. కానీ ఈయన లేక కుటుంబ సభ్యులను, కుటుంబంలో ఉన్నటువంటి చిన్నపిల్లలను తీసుకొని మాట్లాడలేదు. వారు మాట్లాడిన ప్రతి పదం తెలంగాణ జరుగుతున్న నష్టాన్ని అక్కడ కళ్ళగట్టినట్టు చూపెట్టింది. కాబట్టి ప్రజలు ఆ రోజు ఆకర్షితులైనారు. ఈ రోజు వరకు కూడా చాలామంది అంటారు
ఆ రేవంత్ రెడ్డి అనేటోడు మాట్లాడితే ఆయన ముఖం దొరబుద్ధి కాదు, మేము అందుకే టీవీ బంద్ చేస్తున్నాం అంటారు. కేసీఆర్ గారు మాట్లాడితే గంటన్నర కాదు 2 గంటలు, అయ్యో గంటన్నర అయింది అప్పుడే అయిపోయిందని మొన్న అనుకుంటున్న మాటలు విన్నాం. ఈయన ఏదో నాకు నోరుంది నేను నోరు పడేసుకుంటే అట్రాక్ట్ అవుతారు ప్రజలు అంటే అట్రాక్ట్ అవుతలేరు. ఈయనే కేసీఆర్ గారిని ఒక్కరిని తిడుతున్నా అని ఈయన అనుకుంటున్నాడు. ఈయనను కొన్ని లక్షల మంది తెలంగాణలో తిడుతున్న అయితే నేను ఒకటి చెప్తాను, నాదొక ఒపీనియన్ రవీందర్ రెడ్డి గారు ఏంటంటే, నిజంగానే వ్యక్తిగతంగా వీళ్ళకి కక్షలు ఉన్నాయనుకోండి, సపోజు ఈయనకు పేరెత్తట్లేడు కేసీఆర్ గారు, ఈయన పేరెత్తట్లేడు కాబట్టి ఈయనకు ఉంది, అది ఇంకెక్కడైనా మాట్లాడుకోవాలి. కానీ కొత్త సర్పంచులకి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళకు దిశానిర్దేశం ఏం చేయదలుచుకున్నారు, తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు, ఈయనకున్న వ్యక్తిగత విషయాన్ని నాకు తెలిసైతే ఆయనకు వ్యక్తిగత కోపం తప్ప ఎక్కడ కూడా పాలసీస్ పరంగా విభేదించాలి అని అంటే అది బాగుంటుంది. కానీ ఇట్లా మాట్లాడుతున్న వైనంలో తెలంగాణ ప్రజల రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ఒకటి చాలా చిన్న విషయం మీరు గమనించినట్టయితే, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ప్రతిపక్షంలో ఉండి లేదా తెలంగాణ ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు వారిని ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు కొన్ని వందలు వేలు ఉన్నాయి. కానీ వారు ఏదైతే ముఖ్యమంత్రి స్థానంలోకి రాగానే అవన్నింటిని కూడా ఒక సెక్షన్ లెక్క పక్కకు పెట్టేసి వాటి నుంచి పట్టించుకోలేదు. ఆ రోజు కేసీఆర్ గారిని అవమానించిన వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని సైతం కలుపుకొని పోయి రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు పోయిండు. ఇవాళ ఈయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన చేయాల్సినటువంటి బాధ్యతలన్నీ మర్చిపోయి చేసే చిత్తశుద్ధి కానీ చేసే అవగాహన కానీ చేసే అటువంటి ఒక డెప్త్ దొరకక ఈయన పిచ్చుడైపోయి ఉరుతా ఉన్నాడు తప్పితే ఏ రోజు కూడా కేసీఆర్ గారు మాట్లాడిన మాటల పట్ల కానీ కేసీఆర్ గారి ప్రణాళిక పట్ల కానీ ఈయనకి ఏమాత్రం కొంచెం అన్న దాంట్లో డీప్గా ఇన్వాల్వ్ అయి ఉంటే ఇవాళ ఈ రకం ఒరే టైం కానీ ఈరోజు కక్ష తీర్చుకునే అవకాశం రాదు. ఇంకొకటి వ్యక్తిగతంగా అంటే వ్యక్తిగతంగా ఏముంటుందంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది. ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలగొట్టడం కోసం ఏదైతే ఈయన కొన్ని దుర్మార్గాలు చేసిండో అప్పుడు చర్యలు తీసుకోకుండా స్వాగతిస్తారేంది? ఈయన చేసేదే దొంగ పని, ఆ దొంగ పనికి అరెస్ట్ చేసి తీసుకుపోయి జైలు వేసిండ్రు. తర్వాత కొన్ని ఏదైతే ఈ ఆర్టీఐ చట్టం ప్రకారం కొన్ని లెటర్లు పెట్టుకొని ఆ భూములకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి డబ్బులు వసూలు చేసిన దాంట్లో పోయి జైలుకు పోయిండు. పోయినప్పుడు అంటే లేదు ఇంకా నువ్వు చేసుకోమని చెప్పేసి ఇంకా ఏ ప్రభుత్వం చేయదు కదా. ఇప్పుడు ఈయన ఉన్నాడు, సరే ఎవరైనా చేస్తే ఈయన సహకరిస్తారా? మరి చేసుకోమని చెప్తారా? చేసుకోపోని మీరు బీఆర్ఎస్లో చేసుకోపోయి కాంగ్రెస్లో చేసుకోపోని అంటాడా? దాంట్లో కేసీఆర్ గారు ఒక ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి పని వాళ్ళు చేసిండ్రు. ఇంకొకటి ఏంటంటే నిజంగా నీ కక్ష ఉంది, కేసీఆర్ గారి మీద 101 కమిషన్లు వేసినావు, నిన్ను అరెస్ట్ చేస్తా అని చెప్పేసి లీకులు ఇచ్చుకుంటూ బ్రతుకుతున్నావు. ఇప్పటివరకు ఎక్కడ బతకను వదిలేసినానని కూడా చెప్తుండే, నా పోలీసుల్ని కాపలా పెట్టుకొని అందులోనే ఆయన ఆ శిక్ష అనుభవిస్తుండ అనే మాట, మా పోలీసులు అనే మాటని ఎట్లా తీసుకోవచ్చు? ఒకటే మాట, పోనీమని వదిలేసేటోడు రోజుకో పేపర్ల వార్తలు రాయించడు, కమిషన్ల వేసి వాటి ద్వారా నోటీసులు ఇప్పియడు, ఆ రకంగా ఈ రకంగా వాళ్ళని పిలిపించి విచారణ మొదలు పేరుతోటి పిలిపించి కూర్చోబెట్టి విచారించాడు. ఇవన్నీ చేస్తున్నాడు. ఎక్కడ చేయలేదు? ఫోన్ ట్యాపింగ్లో ఆయన చేసేటి చేస్తున్నాడు, కాళేశ్వరంలో ఆయన చేసేటి చేస్తున్నాడు, ఇతరత్ర పవర్ దాంట్లో ఆయన చేసేటి అని చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కాంప్రమైజ్ అయ్యాడు? ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు, ఎవరికి నోటీసులు ఇవ్వలేదు. నిజంగా ఆయన వదిలేసిన మనిషి అయితే ఈ నోటీసులను ఎందుకు ఇచ్చినట్టు, ఈ విచారణల పేరు మీద ఎందుకు పిలుస్తున్నట్టు? కేసీఆర్ గారిని పిలిచినారు, హరీష్ రావు గారిని పిలిచినారు, కేటీఆర్ గారిని పిలిచినారు, శ్రీనివాస్ యాదవ్ని పిలిచినారు, అందరిని పిలిచిండ్రు కదా. ఈయన పిలువంది ఎక్కడ? ఈయన పోనీ అనడానికి ఇంకోటి, మా పోలీసులు అంటే ఈయనకు పోలీసులు ఉంటారా? తెలంగాణ ప్రభుత్వానికి ఒక పోలీస్ వ్యవస్థ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వ పోలీసులు. రాష్ట్ర ప్రభుత్వానికి అనుసంధానంగా ప్రజలకు అనుసంధానంగా రాజ్యాంగం ప్రకారం వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేస్తారు. అంటే మా పోలీసులు అంటే మరి ఇప్పుడు నేను అరెస్ట్ చేయమంటే చేస్తారంటే చేయించమని చేతనైతే, నిజంగా చేయించే మొగోడైతే రేపు చేయించమని చెప్పి చూద్దాం. నిజంగా ఎలాంటి అవినీతి ఆరోపణలలో పసలేకుండా అయిన కార్యక్రమం తీసుకుంటే రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అవుతుంది. ఈ మంత్రులతో సహా ముఖ్యమంత్రితో సహా ఎవడు కూడా రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. కాబట్టి భయాన్ని కోరుకుంటున్నాడు తప్పితే ఈయన పాపం అని చెప్పేసి ఎక్కడ వదిలిపెట్టలేదు. అదే ఆయన గంభీరం కోసం, ఆయన ఎత్తుల కోసం చెప్పుకుంటున్న మాటలతో మరొకటి కాదు. చివరికి ఏం చెప్తారంటే ఈ మాటల పైన, లేకపోతే ఇలా అవమానిస్తున్న తీరు పైన ఈరోజు చూస్తే నిన్న మొత్తంగా చూస్తుంటే నేను అవమానించి ఒక ఆనందం పొందాలి, ఒక ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నేను ఏదో రకంగా వాళ్ళని హ్యూమిలేట్ చేయాలి, అటు కేటీఆర్ని కావచ్చు కేసీఆర్ని కావచ్చు. నిన్న మాట్లాడిన హైట్ అంటే ఎక్కువసేపు బాడీ షేమింగ్ చేస్తుంటారు. అదే హరీష్ రావు గారి గురించి కూడా హైట్ పర్సనాలిటీ, ఆయన తలెక్కడ కూడా కనపడదు అనేసి మాట్లాడిన మాటలు కావచ్చు. ఒక విషయం, కేసీఆర్ గారు హాస్పిటల్లో నడువిరికి పట్టాడు నా పాపం దగ్గర. అవును అన్నాడు, నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు. ఈ దుర్మార్గుడు నిజంగానే ఒక సంస్కారవంతుడైతే, ఒక మానవతం అనేది ఉండేది ఉంటే ఆ మాట మాట్లాడకపోతుండే. ఈ బట్టెబాజ్ గారు కేసీఆర్ గారిని పరామర్శించడానికి అనే పేరుతో హాస్పిటల్ పోయిన రోజే మేము అందరం అనుకున్నాం, ఈ దుర్మార్గుడు పోయేది హేళన చేయడం కోసం, వీని ప్రతీకారం తీర్చుకోవడం కోసం హాస్పిటల్ పోతున్నా మేము అనుకున్నాం. అదే చేసిండు, దాన్ని ప్రస్తావించిండు. ఇంకొకటి, ఏదైతే ఈయన కేసీఆర్ గారి మీద కేటీఆర్ గారి మీద నోరు వారేసుకుంటే వాళ్ళు నన్ను ఏం చేయరు, నన్ను ఏమనరు, నేనే గొప్పగా ఇంకా 4 మాటలు అంటానని చెప్పేసి భావిస్తూ ఉన్నాడో, నిజంగా కూడా ఇలా మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా మేము చెప్తా ఉన్నాం,
కేసీఆర్ గారు కేటీఆర్ గారు వద్దు అని వారించిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చాలు మా ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా మేము ఆత్మహత్య చేసుకొని చావడానికి సిద్ధపడ్డామని చెప్పేసి చరిత్ర ఒకటి ఉంది మన దగ్గర. తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన చరిత్ర. మా ప్రాణాలు ఓనీ కాక ఈ దుర్మార్గుని రోడ్లపైన తరిమే రోజులు ఖచ్చితంగా వస్తాయి. ఆ రోజు మా గురువు లాంటి కేసీఆర్, మా తండ్రి లాంటి కేసీఆర్ గారు కానీ, మా అన్న కేటీఆర్ గారు కానీ వద్దన్నా సరే పోలీసు లాఠీ చార్జ్ అయినా వాళ్ళు కాల్పులు జరిపినా ఖచ్చితంగా వాడిపైన దాడులు చేస్తామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం.